पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఈ శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి అడుగుతున్నారు అనేటటువంటిది మనం మాట్లాడుకున్నాం. లక్షణాలు అన్నప్పుడు వాటిని చూసి మనం గుర్తుపట్టడానికి వీలవుతుంది. దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నాకు కడుపులో నొప్పి వస్తుంది, కడుపులో బాగా నొప్పి వస్తుంది, అలాగే నాకు జీర్ణం అవ్వటం లేదు, జ్వరం ఎక్కువగా వస్తుంది, వాంతులు కూడా అవుతున్నాయి, ఏది చూసినప్పటికీ వాంతులు అవుతూ ఉన్నాయి, అస్సలు ఆకలి తగ్గిపోయింది, జీర్ణం అవ్వటం లేదు, కడుపులో నొప్పి మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది, ఆ మందులు ఈ మందులు వేసుకుంటున్నాను కానీ కడుపు నొప్పి మాత్రం నాకు తగ్గటం లేదు అని చెప్పటం జరిగింది. సరే, డాక్టరు ఈ లక్షణాలు కడుపులో నొప్పిగా ఉండటం అన్నది, అది రోజుకి పెరిగిపోవటం అనేటటువంటిది, అలాగే జ్వరం వచ్చి అది తగ్గకపోవటం అనేటటువంటిది, అడపదడప వాంతులు అవ్వటం అన్నది, ఆకలి పూర్తిగా నశించిపోవటం అనేటటువంటిది, బలవంతాన తిన్నా కానీ అది జీర్ణం కాకపోవటం అన్నది, ఇలాంటివన్నీ కూడా విన్న తర్వాత డాక్టర్ పరీక్ష చేసి, నీకు కాలేయంలో చీము చేరింది అని చెప్పటం జరిగింది. ఎందుకు కాలేయంలో చీము చేరింది అంటే, నీవు బహుశా కళ్ళు కానీ సారా కానీ తాగుతూ ఉండవచ్చునేమో. ఆ విధంగా తాగుతూ ఉన్నప్పుడు కాలేయంలో చీము చేరుతుంది. నీకు కాలేయంలో ఒక చీముగడ్డ ఉండటం వల్ల నీకు ఈ విధంగా కడుపులో నొప్పి వస్తుంది. జ్వరం కూడా దానివల్లనే. అలాగే కాలేయం చెడిపోయి, కాలేయం అంటే లివరు, ఆ లివర్ చెడిపోయి నీకు ఆకలి తగ్గిపోయింది. ఇప్పుడు నీకు కామెర్లు కూడా ఉంది, నువ్వు గమనించలేదు. కానీ ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అంటే, నీ లివర్లో చీముగడ్డ ఏర్పడి లివర్ చెడిపోయింది. లివర్ చెడిపోవటానికి వల్ల నీకు ఈ విధంగా కడుపులో నొప్పి రావటం అనేది జరిగింది అని చెప్పి. అంటే ఇక్కడ రోగి ఏం చెప్తున్నాడు? తనకు అనుభవమైనటువంటివి చెప్తున్నాడు. అయితే ఆ లక్షణాలు అనేటటువంటివి దేనివల్ల వచ్చాయి అంటే, లోపల ఒక వ్యాధి ఉంది. లోపల ఏ వ్యాధి ఉంది? కాలేయంలో చీము పట్టింది. కాలేయానికి చీము పట్టడం వల్ల, తాగుడు బాగా ఎక్కువ అవ్వటం వల్ల కాలేయం చెడిపోయి చీము పట్టేసింది. అది ఈ రోగికి తెలవదు.
రోగికి తెలిసిందేంటి అంటే కడుపులో నొప్పి వస్తుంది, ఆకలి లేదు, జ్వరం వస్తుంది, ఇలాంటివన్నీ కూడా రోగి చెబుతున్నాడు. అంటే లక్షణాలు వేరు, రోగానికి సంబంధమైనటువంటి లక్షణాలు వేరు, రోగం వేరు. వ్యాధి లోపల ఉంటుంది. వ్యాధి గురించి నిజానికి రోగికి తెలవదు. ఏ వ్యాధి వచ్చింది అనేటటువంటిది రోగికి తెలవదు. ఆ వ్యాధి యొక్క లక్షణాలు రోగికి తెలుస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ భుజం అంతా లాగేస్తుందండి ఏదో ఇక్కడ అని చెప్తారు. చెప్పినప్పుడు డాక్టర్ చెప్తాడు, నీకు మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తారు. భుజం నొప్పికి ఇక్కడ భుజము నొప్పిగా ఉండి చెయ్యి లాగటానికి గుండెకి ఏం సంబంధము అంటే సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టి డాక్టర్ చెప్తున్నాడు. లోపల వ్యాధి వేరు, ఇక్కడ బయటపడుతున్నటువంటి లక్షణాలు వేరు. ఇప్పుడు లక్షణాలు కేవలము మార్చుకుంటే అంటే లక్షణాలు తగ్గిపోతే వ్యాధి తగ్గుతుందా అంటే వ్యాధి తగ్గదు. ఇప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడు, నాకు కడుపులో నొప్పిగా ఉంది, జ్వరంగా ఉంది అన్నాడు. కడుపులో నొప్పి తగ్గటానికి తాత్కాలికంగా బిళ్ళలు వాడుకుంటూ ఉంటారు అందరూ కూడా. అలాగే అది గ్యాస్ నొప్పి అలాంటిదా అని చెప్పేసి ఆ గ్యాస్కి సంబంధమైనటువంటి బిళ్ళలు, కడుపులో నొప్పికి సంబంధమైన బిళ్ళలు వాడుతూ ఉంటారు. అలాగే జ్వరం వచ్చింది అని చెప్పేసి జ్వరానికి సంబంధమైనటువంటి బిళ్ళలు వాడుతూ ఉంటారు. ఇవి ఎంతకాలం వాడినప్పటికీ కూడా ఏదో తాత్కాలికంగా ఒక పావుగంట అరగంట నొప్పి తగ్గినట్లుగా ఉంటుందే తప్ప ఆ బాధ నుంచి బయటపడటం అన్నది జరగదు. ఎందుకని లోపల వ్యాధి వేరుగా ఉంది అన్నమాట. ఆ లివర్ అంతా కూడా చీము పట్టేసింది. ఆ లివర్లో ఉన్నటువంటి చీము ఏ విధంగా పోతుంది అన్నది వైద్యుడు ఆలోచించి ఆ చీముకు సంబంధమైనటువంటి వైద్యం చేసినప్పుడు, చీము తగ్గటానికి సంబంధమైనటువంటి వైద్యం చేసినప్పుడే ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యాధి ఒకటి ఉంటుంది, దాని లక్షణాలు అనేటటువంటివి బహిర్గతమవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏమన్నారు, స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నారు. స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే ప్రజ్ఞ అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం ఎవరికైతే బుద్ధిలో స్థితమైందో అంటే ఎవరైతే నేను ఆత్మస్వరూపాన్ని అని బుద్ధిలో నిశ్చయం చేసుకున్నారో వాళ్ళు స్థితప్రజ్ఞులు. ఇది మనం మాట్లాడుకున్నాం క్రిందటి వారం. ఏమని? కేవలము నేను ఆత్మస్వరూపాన్ని అని లోపల స్థిరపరచుకున్నంత మాత్రాన దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అది మాట వరుసకు నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకోవటమే తప్ప ఆత్మస్వరూపంగా నువ్వు ఎలా ఉంటావో అలాంటి లక్షణాలను నువ్వు స్థిరపరచుకున్నప్పుడు మాత్రమే నీకు ఉపయోగం ఉంటుంది అన్నదాన్ని మనం క్రిందటి వారం మాట్లాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నీవు ఆత్మస్వరూపము అంటే ఇదే జ్ఞానము అనబడుతుంది. ఇది అందరికీ తెలుసు. ఆత్మస్వరూపంగా నీ లక్షణాలతో సహా నువ్వు స్థిరపరచుకున్నట్లయితే అవి జ్ఞాన లక్షణాలు. అలా కాకుండా
నీవు దేహంగానే ఉన్నట్లయితే అజ్ఞాన లక్షణాలు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి మన ముందు. ఒకటి అజ్ఞాన లక్షణాలు. అజ్ఞాన లక్షణాలు అంటే ఏమిటి? నేను దేహమే అనేటటువంటి భావనతో ఇక్కడ అందరూ ఎలాగా ప్రవర్తిస్తున్నారో ఆ లక్షణాలన్నీ కూడా అజ్ఞాన లక్షణాలు. ఆత్మబోధ విన్న తర్వాత శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో మనకి స్పష్టంగా మన తండ్రి మనకు చెప్పిన తర్వాత, దాన్ని శ్రవణం చేసిన తర్వాత నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటిది నిశ్చయం చేసుకున్నట్లయితే ఇప్పుడు వ్యక్తమవ్వాల్సినటువంటివి ఏ లక్షణాలు వ్యక్తమవ్వాలి? జ్ఞాన లక్షణాలు వ్యక్తమవ్వాలి. అజ్ఞాన లక్షణాలు ఎంతవరకు పోయినాయి? జ్ఞాన లక్షణాలతో ఎంతవరకు ఉండగలుగుతున్నారు? ఇది ముఖ్యమైనటువంటి విషయం. భగవద్గీత విన్నాము, మేము ఆత్మస్వరూపులము అని మాకు నిశ్చయం జరిగింది, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అని అనుకుంటే ఏ ప్రయోజనము లేదు. ఇది స్పష్టంగా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ వ్యక్తమయ్యేటటువంటివన్నీ కూడా లక్షణాలు అనబడుతున్నాయి. ఆ లక్షణాలు ఎంతవరకు వ్యక్తమవుతున్నాయి? ఆలోచనల దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి, చేతల వరకు కూడా ఇవన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఆలోచనలు అంటే ఎదుటి వాళ్లకు తెలవదు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ హావభావాలు తెలుస్తూనే ఉంటాయి. మనస్సు ఏ విధంగా ఉందో దానికి తగ్గట్లుగానే దేహం కూడా ఆ హావభావాలు ప్రకటిస్తూనే ఉంటుంది, దేహం కూడా. కాబట్టి ఆలోచనలు, మాటలు, చేతలు ఇవన్నీ కూడా వ్యక్తమవుతూ ఉంటాయి ఈ విధంగా. ఇప్పటివరకు కూడా నేను దేహము అనే భావనతో, అది అజ్ఞానం, అజ్ఞాన లక్షణాలు వ్యక్తమైనవి. ఏవి అజ్ఞాన లక్షణాలు? అహంకారము, మమకారము, దాంతో రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరుల్లో చెడు చూడటము, చెడుగా మాట్లాడటము, ఇలాంటివన్నీ కూడా మనకు అరిషడ్ వర్గాలు అని పెద్దలు చెప్తారు కదా. ఇవన్నీ కూడా అజ్ఞాన లక్షణాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు వ్యక్తమవుతున్నాయి? ఎందుకు ఈ విధంగా ఉన్నారు? నేను దేహము అనుకోవటం వల్లే. నేను దేహము అనుకోవటం వల్ల ఏమవుతుంది? నేను పరిమితము అన్నది ఆ భావనే ఉంటుంది. నేను మరణించేవాడిని అన్న భావన ఉంటుంది. అలాగే నేను అల్పుడను అనే భావన ఉంటుంది. నేను మారేవాడిని అనే భావన ఉంటుంది. నేను వికారాలు చెందేవాడిని అన్న భావన ఉంటుంది. నేను చలించేవాడిని అనేటటువంటి భావన ఉంటుంది. ఇవన్నీ కూడా బయటకు వ్యక్తమవుతూ ఉంటాయి. ఏ రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి? మాటల రూపంలో, చేతల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అజ్ఞాన లక్షణాలు. ఒకసారి ఆత్మజ్ఞానం లోపల స్థిరపడింది అని అనుకున్నప్పుడు ఇప్పుడు వ్యక్తమవ్వాల్సినటువంటివి ఏవి? జ్ఞాన లక్షణాలు వ్యక్తమవ్వాలి. జ్ఞాన లక్షణాలు వ్యక్తమవ్వటం అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి అనుగుణమైనటువంటి రీతిలో ఆ మాటలు, చేతలు, ఆ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? అలాగా జ్ఞాన లక్షణాలు
లోపల స్థిరపరుచుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అని, ఆ లక్షణాల ద్వారా ఆ వ్యక్తి లోపల జ్ఞానాన్ని స్థిరపరుచుకున్నారు అనేటటువంటి దాన్ని గ్రహించవచ్చు. అంటే జ్ఞాన దృష్టితో నడుస్తున్నాడు, లేనప్పుడు ఏమవుతుంది, అజ్ఞాన దృష్టితోనే ఉన్నాడు అనేటటువంటిది. ఇక్కడ 4 ప్రశ్నలు అడిగారు. స్థిత ప్రజ్ఞస్య కా భాష, అతన్ని మనం ఎలా గుర్తించవచ్చు అన్నది. కిం ప్రభాషేత్, కిం ప్రభాషేత్ అంటే అతను నిజానికి ఎలాగా స్పందిస్తూ ఉంటాడు. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ద్వంద్వాలే. అలాగే నిజానికి ఇది అనాత్మ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఆత్మ సర్వగతమై ఉంది. ఆత్మ అంటే ఏదో కాదు, తన స్వరూపమే అనేది ఆ వ్యక్తికి తెలుసు. ఇదంతా కూడా తన స్వరూపమే అన్నది ఆ వ్యక్తికి తెలుసు. ఎందుకని? సర్వగత, అంతా కూడా తన స్వరూపమే, తన స్వరూపానికి భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నటువంటి ఈ విషయాల పట్ల, ఈ సన్నివేశాల పట్ల అతను ఏ విధంగా స్పందిస్తాడు? కిం ప్రభాషేత్. అలాగే తర్వాత కిం ఆసీత. ఇక్కడ ప్రతిదీ కూడా మారుతూ ఉన్నప్పుడు దేని ఆధారం చేసుకుని ఏ విధంగా అతను స్థితమై కూర్చుని ఉంటాడు అంటే, ప్రజ్ఞ స్థితమైంది, అది ఒక్కొక్కసారి చెలిస్తూ ఉన్నట్లయితే అతని పరిస్థితి ఏమిటి అన్నది. ఒక్కొక్కసారి జ్ఞాన దృష్టితోనే ఉంటూ ఉండవచ్చు, జ్ఞాన లక్షణాలు వ్యక్తమవుతూ ఉండవచ్చు. జ్ఞాన దృష్టి చెదిరిపోతే అతను ఏ విధంగా ఉంటాడు మరి అప్పుడు? అలా జ్ఞాన దృష్టి నిలుపుకోవటానికి అతను ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడు? ఏ ప్రయత్నం వల్ల జ్ఞానదృష్టితో నిరంతరము కూడా ఉండగలుగుతాడు? కిమాసీత. అలా నిశ్చలంగా ఎలాగా కూర్చుని ఉండగలుగుతాడు? బయట కూర్చోవటం కాదు, తన స్థితిలో తాను కూర్చుని ఉండటం అన్నది. కేవలము తన స్థితిలో తాను ఏ విధంగా కూర్చుని ఉండగలుగుతాడు? అనేక రకాలైనటువంటి విషయాలు అతని ముందుకు కూడా వస్తూ ఉంటాయి కదా. వస్తూ ఉన్నప్పుడు ఆ సమస్థితిలో ఏ విధంగా కూర్చుని ఉంటాడు అతను? తర్వాత కిం రజేత. అతని గమనము, గమ్యము, అతని నడక ఏ విధంగా ఉంటుంది? అతని గమ్యం ఏమిటి? నిజానికి ఏది పొందబోతాడు అతను ఈ విధంగా ఉండటం వల్ల? ఈ ముక్తావస్థ అనేటటువంటిది అతన్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? అతని నడక, ఆ గమనం ఏ విధంగా ఉంటుంది? ఆ గమనానికి గమ్యం ఏమిటి? కిము రజేత. ఈ 4 కూడా నిజానికి ఎంతో లోతైనటువంటి మాటలు, కేవలము బాహ్యమైనటువంటి మాటలు కాదు. కా భాష. ప్రభాషేత. కిమాసీత. వ్రజేత కిం.
ఎంతో లోతైనటువంటి దృష్టితో అర్జునుడు ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. ఈ ప్రశ్నలకు మనం సరైనటువంటి సమాధానం తెలుసుకున్నట్లయితే ఒక స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అన్ని కోణాల నుంచి కూడా అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది. అలాగే మన అదృష్టం కొద్దీ మన తండ్రి ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏ విధంగా అలవర్చుకోవాలో, ఏ విధంగా స్థితప్రజ్ఞ లక్షణాలను నిలుపుకుంటూ ఆ స్థితిలో స్థిరపరచుకోవాలో, అలాగే నిరంతరము కూడా స్థితప్రజ్ఞుడిగా ఏ విధంగా నడుచుకోవాలో, అలాగే స్థితప్రజ్ఞ లక్షణాలకు అడ్డుపడేటటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకు తెలియచేస్తూ మన తండ్రి బోధ శ్రవణం చేసి మననం చేసి ఆ దృష్టితో ఉండాలి అనుకునే వాళ్లకు పూర్తి అవగాహన కల్పిస్తూ స్థితప్రజ్ఞులుగా మార్చటానికి కావలసినటువంటి బోధను అంతా కూడా ఈ శ్లోకాల్లో మనకు అందించబోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం జ్ఞాన లక్షణాలు, అజ్ఞాన లక్షణాలు. జ్ఞాన లక్షణాలు ఏమిటి? ఇప్పటివరకు మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? నీవు అల్పమైనటువంటి ఈ దేహం కాదు, నశించేటటువంటి ఈ దేహం కాదు, నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి. ఏ వికారాలు కూడా నువ్వు చెందేటటువంటి వాడివి కాదు. నీవు కర్తవు కాదు, నీవు భోక్తవు కాదు. నీవు ఏ విధంగానూ కూడా చలించేటటువంటి వాడివి కాదు. నీవు అచలుడవై ఉన్నావు. అలాగే ఏ మాలిన్యము కూడా నీలో లేనే లేదు. నీవు నిర్మలుడవై ఉన్నావు. ఈ అంటూ కూడా నీకు లేనే లేదు. నిరంజనుడవై ఉన్నావు. నీవు నిరాకారుడవై నిత్యుడవై ఉన్నావు. ఏ మార్పు లేకుండా సత్యస్వరూపమై ఉన్నావు. ఏ ఇంద్రియాలకు కూడా గోచరం కాకుండా నీవు అప్రమేయుడవై ఉన్నావు. బాహ్యేంద్రియాలకు అంతరేంద్రియమైన మనస్సుకు కూడా నీవు అగోచరుడవై ఉన్నావు, అప్రమేయుడవై ఉన్నావు. కానీ నీవున్నావు అనేటటువంటిది నీకు స్పష్టంగా ప్రతి క్షణము కూడా తెలుస్తూనే ఉంటుంది. నీవు శాంతస్వరూపుడవై ఉన్నావు. నీవెప్పుడైతే అనంతమై ఉన్నావో నీవు తృప్తి స్వరూపమై ఉన్నావు. నీలో ఏ వెలితి కూడా లేనే లేదు. ఇవన్నీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా జ్ఞాన లక్షణాలు. ఈ లక్షణాలు అనేటటువంటివి మనకు వ్యక్తమవుతున్నాయా లేదా? అజ్ఞాన లక్షణాలు వ్యక్తమవుతున్నాయా, జ్ఞాన లక్షణాలు వ్యక్తమవుతున్నాయా అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి విషయం. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు నేను దుఃఖపడుతున్నాను అని నీవు మాట్లాడుతున్నావు. అది జ్ఞాన లక్షణమా, అజ్ఞాన లక్షణమా? అజ్ఞాన లక్షణం. వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడటం వల్ల నాకు బాధ కలిగింది.
నాకు చాలా బాధ కలిగింది, నాకు బాధ కలిగింది, నేను బాధగా ఉన్నాను. ఇది జ్ఞాన లక్షణమా అజ్ఞాన లక్షణమా? అజ్ఞాన లక్షణం. నాకదేమీ అంత తృప్తిగా కనపడటం లేదు, నాకు తృప్తి లేదు. ఏదో ఒక విషయం నీకు తృప్తి కలిగించటం లేదు అనేది ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు, నాకు తృప్తి లేదు అని నువ్వు అంటున్నావు అంటే ఏ లక్షణం అక్కడ వ్యక్తమవుతుంది? ఒక సన్నివేశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, నీవు ఆందోళన పడుతూ ఉన్నప్పుడు, అలజడికి లోనవుతూ ఉన్నప్పుడు, అది జ్ఞాన లక్షణమా అజ్ఞాన లక్షణమా? అది అజ్ఞాన లక్షణం, అది అజ్ఞాన లక్షణం. నేను దుఃఖపడేవాడిని, నేను అశాంతిగా ఉన్నాను, నేను అలజడిగా ఉన్నాను, నేను ఆందోళనగా ఉన్నాను, నేను బాధతో ఉన్నాను, నాకు భయమేస్తుంది, నాకు అసంతృప్తిగా ఉంది, నాకు అసహనంగా ఉంది, నన్ను మరణ భయం వెన్నాడుతుంది. ఇవన్నీ కూడా అజ్ఞాన లక్షణాలు. అజ్ఞాన లక్షణాలు వాక్కు ద్వారా వ్యక్తమవుతున్నాయి. జ్ఞాన లక్షణాలు ఏ విధంగా ఉండాలి? అనంతోహం, నేను అనంతుడనై ఉన్నాను. తృప్తోహం, నాకు ఏ వెలితి లేదు. అమరోహం, నాకు మరణ భయం అన్నది లేనే లేదు. నిర్వికారోహం, దేహానికి సంబంధమైనటువంటి, పంచకోశాలకు సంబంధమైనటువంటి ఏ వికారాలు కూడా నాకు లేనే లేవు. అజోహం, మరలా పుడతాను అనేటటువంటి భయం నాకేమీ లేదు, మరలా జన్మల గురించి నాకు ఏ ఆలోచన లేనే లేదు. నిత్య తృప్తోహం, అన్ని విషయాల్లోనూ కూడా నేను తృప్తుడనై ఉన్నాను. ఎప్పుడు దేనికి కూడా నేను చలించేవాడిని కాదు. నిశ్చలోహం, ఇవన్నీ కూడా జ్ఞాన లక్షణాలు. అంటే ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? స్థితప్రజ్ఞ లక్షణాలు ముఖ్యంగా జ్ఞాన లక్షణాలు వ్యక్తమవుతున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి విషయమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అజ్ఞాన లక్షణాలు వ్యక్తమవుతున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటివరకు కూడా అజ్ఞానంలో ఉండి ఆ మాటలు, ఆ చేతలు, వాటికి మూలమైన ఆలోచనలు అజ్ఞానపూరితమై, అహంకారపూరితమై ఉన్నాయి అన్నది మనకు తెలియని విషయమేం కాదు. ఇప్పుడు ఇది పూర్తిగా మారిపోవాలి. పూర్తిగా మారిపోతే మరి అలా మాట్లాడటం అన్నది ఎంతవరకు కుదురుతుంది అన్నది కుదరాలి. ఎంతవరకు కుదరాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్థితప్రజ్ఞ లక్షణాలు మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకుని సాధనాపూర్వకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఇప్పుడు మాట్లాడుకునే ముందు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం,
మీరిప్పుడు ఆత్మగా అనంతంగా నిత్య సత్య నిత్య చైతన్య నిత్య ఆనంద స్వరూపమై ఉన్నారు. ఆత్మగా మీరు అమరులై ఉన్నారు, నిరాకారమై ఉన్నారు, నిరవయవమై ఉన్నారు. మీరు కర్తలు కాదు, భోక్తలు కాదు. ఏ వికారము చెందనటువంటి ఆత్మస్వరూపమై ఉన్నారు. ఏ మార్పు లేనటువంటి కూటస్థులై ఉన్నారు. నిత్య ఆనంద స్వరూపమై ఉన్నారు. నిత్య శాంత స్వరూపమై ఉన్నారు. నిత్య చైతన్య స్వరూపమై ఉన్నారు. ఈ విషయాలు అంటే ఈ లక్షణాలు ఎవరివో కాదు, మీవే. యథార్థమైనటువంటి మీ లక్షణాలే ఇవి. ఈ లక్షణాలు ఇప్పుడు వ్యక్తం అవ్వాలి. ఈ లక్షణాలు వ్యక్తం అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇది సాధన. ఈ సాధన చేయలేనప్పుడు ఈ లక్షణాలను మనం వ్యక్తమయ్యేలాగా చేసుకోలేనప్పుడు ఇవి లోపల స్థిరపడవు. ఇది వాచా జ్ఞానమే అవుతుంది తప్ప ఇది ఎందుకు కూడా పనికిరాదు. ఇప్పుడు స్థితప్రజ్ఞ ప్రకరణం ఇది. దీనిలో మనం ప్రతి మాట కూడా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా ఎవరికి వాళ్ళు నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా ఇలా ఉండటం అన్నది నాకు సాధ్యమా కాదా అన్నది ఆలోచించుకోవాలి. దేహంగా కాదు. మీరు దేహంగా దృష్టి పెట్టుకుని ఇంకా నేను దేహమే అనే భావనతో మీరు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు విన్నట్లయితే ఇవి మీకు ఏ ప్రయోజనాన్ని తీసుకురావు. పైపెచ్చు మీలో కొంతమందికి భయాన్ని కూడా కలిగిస్తాయి. ఇదేమిటి ఇది ఎలా కుదురుతుంది, అసలు భగవద్గీతలో ఇదంతా ఏమిటి, ఎందుకు చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు కూడా. భగవద్గీత ఇప్పటివరకు కూడా స్పష్టంగా మనకు చెప్పింది. మనం ఆత్మస్వరూపము, నిరాకార స్వరూపము, శాశ్వతము, నిత్యముక్త స్వరూపము. ఈ దృష్టి ఉండాలంతే. ఈ దృష్టి ఉంటే అప్పుడు ఇలా ఉండటం అన్నది సాధ్యమవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. దేహం మీదకే మీ దృష్టి వెళుతూ ఉంటే ఈ లక్షణాలు ఏనాటికి వ్యక్తం కావు. ఇది కుదురుతుంది అనేది కూడా అనిపించదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో మన తండ్రి మనకు మొదటిసారిగా చెబుతున్నటువంటిది ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదుచ్యతే. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడు? కాభాష అన్నావు కదా, ఇదిగో ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ తదోచ్యతే. మనస్సులో
ఉన్నటువంటి మనసులోకి వస్తున్నటువంటి కోరికలు, ప్రతి కోరిక కూడా సర్వాన్ ప్రజహాతి వదిలిపెట్టాలి. మనసులోకి వస్తున్నటువంటి ప్రతి కోరిక కూడా వదిలిపెట్టాలట. వదిలిపెట్టి ఏం చేయాలి? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తు ఉచ్యతే. తనలో తాను తృప్తిగా, శాంతిగా, తనలో తానే తనకు సంబంధమైనటువంటి తృప్తి, తనకు సంబంధమైనటువంటి ఆనందం, దాన్ని అనుభవిస్తూ ఉండటం. ఎవరైతే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తనలో తాను సంతృప్తి, తన వల్ల తాను సంతృప్తి చెందుతూ ఉంటాడో, కేవలము తన వల్లనే తాను సంతోషాన్ని పొందుతూ ఉంటాడో, కేవలము తన వల్లనే తాను ఆనందం పొందుతూ ఉంటాడో, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అనబడుతున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి? దాని అర్థం ఏమిటి? ఇక్కడ మనకు అనేక విషయాలను మనం ఎందుకు కావాలి అని అనుకుంటాము? అసలు మనకి సంతోషం కోసం, శాంతి కోసం, సంతృప్తి కోసం. అలాగే మనకు భయం లేకుండా, రేపటి భయం లేకుండా ఉండటం కోసం. ఇక్కడ మనం ఏది కావాలని మనం కోరుకుంటున్నప్పటికీ కూడా, అది ఏ విషయమైనప్పటికీ కూడా, ఎందుకు కావాలి అని కోరుకుంటున్నాము అంటే, ఆలోచించితే ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తన శాంతి, తన సంతోషం, తన సంతృప్తి, వాటి కోసమనే. అంటే తన సుఖశాంతుల కోసం, తన తృప్తి కోసం, తన ఆనందం కోసం ఇక్కడ మనం ఏదైనా సరే కావాలి అని మనం కోరుకుంటున్నాము. కావాలి అని కోరుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? మనకు ఒక వెలితి ఉంది, మన దగ్గర నిండుగా ఉన్నట్లయితే మనం ఏది కోరుకోం కదా. అసలు మనకు ఒక వెలితి ఉంది ఇక్కడ. ఆ వెలితి ఉండటం వల్లనే ఏదైనా సరే మనం కావాలి అని కోరుకుంటున్నాము. ఏది కావాలి అని అన్నప్పటికీ కూడా ఏదో ఒక వెలితి ఉంది. ఏ విషయంలో వెళుతుంది? ఆ వస్తువు నాకు వచ్చినట్లయితే నాకు సంతోషంగా ఉంటుంది, ఆ పని జరిగితే నాకు ఆనందంగా ఉంటుంది, ఇదైపోతే నేను తృప్తిగా ఉంటానిక, హాయిగా ఉంటానిక. ఇలా ఎన్నో అనుకున్నాము, అవన్నీ కూడా జరిగినాయి కూడా. కానీ ఇక తృప్తిగా ఉన్నావా? నువ్వు ఆనందంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? సంతృప్తిగా ఉన్నావా? లేనే లేదు కదా. మరలా ఏదో కనపడుతుంది, ఇది ఒక్కటి అయిపోతే చాలు అనుకుంటావు. అలాగా ఇది ఒక్కటే, ఇది ఒక్కటే, ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అనుకుంటూనే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇకపై కూడా ఇలాగే ఒక అసంతృప్తితో, ఒక అసహనంతో, ఒక బాధతో, ఒక భయంతో జీవితం ఇలాగే సాగిపోతూ ఉంటుంది. తెలవకుండానే ఇలాగే సాగిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు వీటిని వదిలిపెట్టేస్తే ఎట్లాగా అన్నది ఇది సమస్య. ఏమంటున్నారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్. ప్రతి కోరిక కూడా కామము అంట. ప్రతి కోరిక కూడా వదిలిపెట్టు అంటున్నారు. ఈ కోరిక అనేటటువంటిది ఏమిటి? అసలు ఈ కామము అనేటటువంటిది ఏమిటి? ఒక ఆలోచన,
ఏ విధమైనటువంటి ఆలోచన, ఇదిగో ఇదేదో నాకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, నేను సుఖంగా ఉంటాను అనేటటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచనే కోరిక అనబడుతుంది అంతే. కొన్నేమో కావాలని, అలాగే కొన్ని ఇది నా దగ్గర నుంచి పోతే, నాకు దూరం అయితే, దీన్ని నేను వదిలిపెడితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇష్టం లేనివేమో పోగొట్టుకోవాలని, ఇష్టమైనవేమో రాబట్టుకోవాలని. ఎందుకు ఇవి పోగొట్టుకోవటం ఎందుకు, ఇవి రాబట్టుకోవటం ఎందుకు అంటే, ఈ రెండింటి కూడా ఎందుకోసము అంటే, నేను శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, సుఖంగా ఉండటము అందుకోసమే. పోగొట్టుకోవటము, ఇది పోగొట్టుకోవాలి, నా నుండి దూరం అయిపోవాలి, ఇది వదులుకోవాలి, వీటిని వదిలించుకోవాలి, వీటిని రాబట్టుకోవాలి, వీటిని పెంచుకోవాలి. వీటిల్లో ఏదైనా సరే ఎందుకోసం అంటే, నీ సుఖశాంతుల కోసం, నీ సంతోషం కోసం, నీ సంతృప్తి కోసం అంతే, మరెందుకోసము కాదు. ఈ ఆలోచనతోనే ఇక్కడ నువ్వు ఈ పనులన్నీ కూడా చేస్తున్నావు. సరే, ఈ పనులన్నీ కూడా ఇప్పుడు నువ్వు అసలు ఏ దృష్టితో చేస్తున్నట్లు? దేహ దృష్టితోనా, ఆత్మ దృష్టితోనా? ఏ దృష్టితో నువ్వు ఈ పనులన్నీ కూడా ఇక్కడ చేస్తున్నావు అన్నది, ఏ దృష్టితో చేస్తున్నావు? దేహ దృష్టితోనే చేస్తున్నావు. దేహము నేను అనేటటువంటిది నిజమే. నువ్వు దేహము అని అనుకున్నంత వరకు కూడా నువ్వు అల్పుడవే. నువ్వు దేహము అనుకున్నంత వరకు కూడా అసంతృప్తి ఉండనే ఉంటుంది. నువ్వు దేహము అనుకున్నంత వరకు కూడా భయము, బాధ, దుఃఖము ఉంటూనే ఉంటుంది. నువ్వు దేహము అనుకున్నంత వరకు కూడా నీవు మరణించేవాడివే అవుతావు. కాబట్టి నీకెప్పుడు కూడా ఆ భయము, బాధ, ఆందోళన, అశాంతి, అసహనము, దుఃఖము ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. దానిలో ఏ సందేహము లేదు. అది దేహానికి సంబంధమైనటువంటిది. అవన్నీ ఉంటాయి. నువ్వు దేహము అనుకుంటే అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కడికి పోవు. ప్రారంధం వల్ల దేహం వచ్చింది, దేహానికి ఇవన్నీ ఉంటాయి. అది ఎవరి దేహమైనప్పటికీ కూడా, ఎంత జ్ఞాని దేహమైనప్పటికీ కూడా ఆ దేహానికి ఈ మార్పులన్నీ కూడా ఉంటాయి, ఈ వికారాలన్నీ ఉంటాయి. అవి పంచకోశాలకు సంబంధమైనటువంటి వికారాలు కదా, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు తేల్చుకో గట్టిగా, నువ్వు దేహమా, ఆత్మవా? నీవు ఆత్మవు అయినప్పుడు నాకు అసంతృప్తిగా ఉంది అని మాట్లాడమాక, నాకు బాధగా ఉంది అని మాట్లాడమాక, నాకు భయం వేస్తుంది అని మాట్లాడవద్దు, నేను మరణిస్తున్నాను అని మాట్లాడవద్దు. నాకు ఆకలి అవుతుంది, నాకు దాహం వేస్తుంది. ఈ వికారాలన్నీ కూడా నీవి కాదు, నీవి కాదు. ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి మరి? ఇప్పుడు ఇక్కడ వీటికి సంబంధమైనటువంటి కోరికలు నువ్వు కోరుతున్నావు. ఇక్కడ మన తండ్రి మనకు చెప్తున్నారు, ఈ కోరికలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు అంటున్నారు. ఈ కోరికలన్నీ వదిలిపెడితే అసలు ఏ విధంగా ఈ దేహం నిలుపుకోవటము అన్నది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. సర్వాన్ అన్నారు. సర్వాన్ అన్నప్పుడు దాని ఉద్దేశం ఏమిటి అన్నదాన్ని మనం గ్రహించాల్సి ఉంది. శ్రీమద్ భగవద్గీతలో మనం చూసినట్లయితే ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి అన్నారు. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక ఏదైతే ఉందో అది నా స్వరూపమే అన్నారు.
అలాగే శ్రీమద్ భగవద్గీతలో మయేవ విహితాన్ హితాన్ అన్నారు. నీకు హితకరమైనటువంటిది ఏదైతే ఉందో ఆ కోరిక తీర్చుతున్నది నేనే అని కూడా మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కోరికలు అన్నప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రెండు విధాలు ఇక్కడ. కొన్ని కోరికలు ఉండవచ్చు కూడా, అయితే అవి ఎలాంటివై ఉండాలి? ధర్మబద్ధమై ఉండాలి. నీ దేహాన్ని నిలుపుకోవటానికి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పొందాలి అనేటటువంటిది ధర్మబద్ధమైనటువంటిది అది. అలాగే నీవు భార్యగా ఉన్నప్పుడు భార్యగా నీవు ఏవేవి ఏ పనులు చేయాలో ఆ పనులు చేయటానికి నీవు ఏ విధమైనటువంటివి పొందాలో అవన్నీ కూడా నేను పొందాలి అనేటటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటిది. ఈ విధంగా చూసినట్లయితే ధర్మబద్ధమైనటువంటి కోరిక అది సమంజసమే అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. అలాగే ధర్మబద్ధమైనటువంటిది అని చెప్పేసి మరలా నీవు దానిలో కూరుకుపోతావేమో, ఒక రాగాన్ని ఏర్పరచుకుంటావేమో, అలా ఉండకూడదు. అది రాగరహితమై ఉండాలి. నీకు అది బంధం కాకూడదు. నువ్వు ఒక కోరికతో ఒక పని చేస్తున్నప్పుడు ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి. ఆ పని చేస్తున్నప్పుడు అది నీకు బంధం కాకూడదు. బంధం కాకూడదు అంటే నువ్వు ఏ విధంగా చేయాలి? మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటి వరకు చెప్పారు. ఏ విధంగా చేయాలి? కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంతనామయం. బుద్ధిని యుక్తం చేసి ఆ పని నువ్వు చేయాలి. బుద్ధిని యుక్తం చేయటం అంటే ఏమిటి? నేను ఆత్మస్వరూపాన్ని, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను కేవలము నిరాకార స్వరూపమై ఉన్నాను, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను కేవలము నిరాకారమై ఉన్నాను అని ఆ విధంగా భావన చేస్తూ నిరాకారమైనటువంటి నిన్ను నీవు తలుసుకుంటూ దేహం ముందు ఏ పని అయితే ఉందో ఆ పని ఆ దేహం ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. కర్తృత్వం లేదు, ఫలం పట్ల ఆసక్తి లేదు, కర్తృత్వ భోక్తృత్వాలన్నవి లేనే లేవు. ఆ కర్మ కూడా ధర్మబద్ధమై ఉంది. ఇది నీకు బంధాన్ని కలిగించేటటువంటిది కాదు. లేనప్పుడు ఏమవుతుంది? బంధంలో పడతావు. ఈ శ్లోకం గుర్తుంచుకోవాలి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గత్యంతనామయం. ఆ అనామయమైనటువంటి స్థితికి నువ్వు చేరటమే స్థితప్రజ్ఞత నిజానికి. ఇక్కడ కానీ పనులున్నాయి కదా, ఈ దేహం ముందు పనులున్నాయి కదా. నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఈ దేహాన్ని అలా కూర్చోబెట్టడం అన్నది కుదరదు కదా, సాధ్యమయ్యేది కాదు కదా. ఈ దేహానికంటూ ఒక ప్రారబ్ధం ఉంది. ప్రారబ్ధవశాత్తు ఆ దేహం సుఖమో దుఃఖమో అనుభవించాల్సి ఉంది. దానికి కావలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అది చేయాల్సి ఉంది. కాబట్టి దేహం ముందుకు వచ్చినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఆచరిస్తూ, అంటే ఇక్కడ మళ్ళా చూసుకోవాలి అది ధర్మబద్ధమైందా కాదా అన్నది. నా దేహం ముందుకు వచ్చింది నేను చేస్తాను అంటే కుదరదు. నా దేహం ముందుకు వచ్చింది నేను చేస్తాను అంటే కుదరదు. అది ధర్మబద్ధం అవునా కాదా అన్నది నువ్వు చూసుకోవాలి. నీవు భర్తవై ఉన్నప్పుడు నీ భార్యను నీ పిల్లలను పోషించుకోవటం అనేటటువంటిది
దానికి కావలసినది, ఆ పోషణకు కావలసింది ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవటము అనేది, దానికి కావలసినటువంటివి పొందటం అనేటటువంటిది ధర్మబద్ధమై ఉంది. ఇది ఇంతవరకు ధర్మబద్ధమే. కానీ నీవేదో ఒక అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆ అమ్మాయి నా మీద ఆధారపడింది కాబట్టి ఆ అమ్మాయిని నేను పోషించాలి, ఇది నాకు ధర్మము అంటే ఇది ధర్మబద్ధం కాదు. ఇలాంటివి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఏది ధర్మము అన్నదాన్ని సరైన రీతిలో అర్థం చెప్పుకోవాలి. అంతేకాని నీకు అనుకూలంగా ఆ ధర్మాన్ని మార్చటం అన్నది కాదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఆ కోరిక నెరవేర్చుకోవటానికి కావలసినటువంటి కర్మ నీవు ఆచరించవచ్చు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నది. కాబట్టి ఆ కోరిక నెరవేర్చుకోవటానికి కూడా నీవు కర్మ చేసేటప్పుడు, ఆ కర్మ చేయటం వల్ల ఏదో ఫలితం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఏ విధంగా ఉండాలి? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. నిరంతరము కూడా నీలో నీవు రమిస్తూ ఉండాలి. నీవు ఆనంద స్వరూపానివి అంతే. ఇది ఇక్కడ అభ్యాసం చేయాలి. నీవు ఆనంద స్వరూపానివి. ఇప్పటివరకు ఏదో వస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని అంటున్నావు, దాన్ని వదిలిపెట్టు. ఈ క్షణం నుంచి ఆ ఆలోచన వదిలిపెట్టు. నీవు స్వతహాగా ఆనంద స్వరూపానివి. నేను ఆనంద స్వరూపాన్ని. ఆనందం అన్నది దేనితోనూ సంబంధం లేకుండా నాకు తెలుస్తుంది. అది దేనివల్ల వచ్చిన ఆనందం కాదు, అలాగే దేనివల్ల పోయే ఆనందము కాదు. ఏది వచ్చినా ఏది పోయినా కూడా నేను ఆనందంగానే ఉండగలను. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీవు యథార్థంగా ఆనంద స్వరూపమై ఉన్నావు. ఆత్మగా యథార్థంగా నీవు ఆనంద స్వరూపమై ఉన్నావు. అలాంటి నిన్ను నీవు పూర్తిగా లక్షణాలతో సహా స్థిరపరచుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రయత్నం నువ్వు చేసి తీరాలి. దేంతోనూ సంబంధం లేకుండా నేను ఆనందంగా ఉన్నాను, దేంతోనూ సంబంధం లేకుండా నేను తృప్తిగా ఉన్నాను, దేంతోనూ సంబంధం లేకుండా నేను శాంతిగా ఉన్నాను, దేంతోనూ సంబంధం లేకుండా నేను సుఖంగా ఉన్నాను, దేంతోనూ సంబంధం లేకుండా. ఈ అభ్యాసం నువ్వు చేయాలి. ఈ అభ్యాసం నువ్వు చేస్తూ ఉంటే క్రమేణ 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 నీకు అర్థమవుతుంది నీవు ఆనంద స్వరూపానివి అని, నువ్వు తృప్తి స్వరూపమని, నీవు సుఖ స్వరూపమని, నువ్వు శాంత స్వరూపమని. మరి దేంతోనూ కూడా సంబంధం లేకుండా నీవెప్పుడు కూడా ఆనందంగానే ఉండగలవు అనేటటువంటిది నీకు స్పష్టంగా తెలుస్తుంది. దానిలో ఇక ఏ సందేహము లేనే లేదు. దేంతోనూ కూడా సంబంధం లేకుండా నువ్వు అలాగే ఉండగలవు అన్నది. ఇది గట్టిగా నిర్ణయం తీసుకుని చేయాలి. నిరంతరము కూడా ఏది జరిగినప్పటికీ కూడా, ఏది ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను ఆనందంగా ఉంటాను, నేను శాంతిగా ఉంటాను, నేను సంతృప్తిగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను సుఖ స్వరూపంగా ఉంటాను అంతే. నేను ఉంటాను అంతే. ఎందుకోసమో కాదు, దేంతోనూ సంబంధం లేదు నాకు, నేను ఉంటాను అంతే.
ఇది మనకు స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొట్టమొదటి శ్లోకంలో మన తండ్రి మనకు చెప్తున్నారు అంటే ఎంత ముఖ్యమైనటువంటి విషయమో ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు మనం చేసుకోగలిగితే, ఈ శ్లోకం మీరు అర్థం చేసుకుని ఒక మార్పు ఇక్కడ మీరు చేసుకోగలిగితే, ఆ పై శ్లోకాలన్నీ కూడా మీకు ఆచరణలో పెట్టడం అన్నది చాలా తేలికైపోతుంది. ఇది ఈ 16 శ్లోకాలకు కూడా ఇది పునాది లాంటిదన్నమాట. ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకము కూడా నిజానికి ఒక రకంగా ఇవి పునాది లాంటివి అనుకోవాలి. తర్వాత శ్లోకం కూడా ఈ శ్లోకం మీదే ఆధారపడి ఉంది. ఈ శ్లోకమే ఈ స్థితప్రజ్ఞ లక్షణాలకు పునాది లాంటిది. ఈ పునాది మీరు గట్టిగా వేసుకున్నట్లయితే దీనిపైన అద్భుతమైనటువంటి భవనాన్ని మీరు నిర్మాణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విషయం కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ దేహానికి కావలసినటువంటివి కొన్ని ఉన్నాయి. దేహం ఉంది, దేహాన్ని పోషించుకోవాలి. దేహాన్ని పోషించుకోవాలి అనుకున్నప్పుడు దేహానికి సంబంధమైనటువంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఆనందానికి సంబంధమైనవి వేరు. ఆనందానికి సంబంధమైనటువంటిది అవి జ్ఞానపరమైనవి. దేహాన్ని పోషించుకుంటూ దేహం సుఖం కోసం, దేహం సౌఖ్యం కోసం నువ్వు ఇక్కడ ఎన్నో చేస్తూ ఉంటావు. కానీ అవన్నీ కూడా నీకు నిజానికి ఆనందాన్ని ఇస్తున్నాయా అన్నది. నువ్వు ఎంతో ఖరీదు పెట్టి, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక అందమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకొని దానిలో అన్ని సౌకర్యంగా నువ్వు ఏర్పరచుకుని దానిలో ఎంతో హాయిగా ఉంటుంది అనుకుని కూర్చున్నావు. అయితే లోపల నీవు శాంతిగా ఉన్నావా అనేది. దేహం సౌఖ్యంగా దానిలో కూర్చోవచ్చు, కానీ లోపల నీకు ఆ సుఖం అన్నది లేదు, శాంతి అన్నది లేదు, సంతోషం అన్నది లేదు, సంతృప్తి అన్నది లేదు. ఎందుకని? అంత ఖరీదైనటువంటి, అంత సౌకర్యాలతో ఏర్పరచుకున్నటువంటి ఆ భవనంలో నువ్వు కూర్చున్నప్పుడో, లేదా అలాంటి కారులో నువ్వు కూర్చున్నప్పుడో నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? ఏదో విషయం నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలజడిగా, ఆందోళనగా, అశాంతిగా, బాధగా, భయంగా ఉంది లోపల. ఇవన్నీ కూడా లోపల జరుగుతూ ఉన్నాయి. ఇంత ఖరీదైన భవనము, అంత ఖరీదైనటువంటి కార్లు కానీ, ఆ సౌకర్యాలు కానీ నీకు ఏది కూడా లోపల ఆ సుఖాన్ని, శాంతిని, సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. ఇది అందరికీ అనుభవమే. ఇక్కడ అనేక సందర్భాల్లో రకరకాలైన ఏర్పాట్లు సుఖంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి రకరకాలైనటువంటి ఏర్పాట్లు ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఉంటే నాకు సుఖంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నిజానికి నువ్వు సుఖంగా ఉండగలుగుతున్నావా అన్నది, నువ్వు శాంతిగా ఉండగలుగుతున్నావా, నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతున్నావా అన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. ఉండలేకపోతున్నాము అన్నది ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. ఇక్కడ ఏది సాధించినప్పటికీ కూడా, అది ఎంతటిది అయినప్పటికీ కూడా వాటి వల్ల శాశ్వతమైనటువంటి సుఖశాంతులు కలగటం లేదు, శాశ్వతమైనటువంటి సంతోషము, సంతృప్తి కలగటం లేదు. ఏదో తాత్కాలికంగా బాగున్నాయి అనిపిస్తుందే తప్ప మరేది కాదు అన్నది ప్రతి వాళ్లకు కూడా అనుభవం అవుతున్నప్పటికీ కూడా వాటి చుట్టూ తనే తిరుగుతూ, వాటి కోసమే పరుగులు పెడుతూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి విషయమే.
నువ్వు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటానికి వాటిని వదిలిపెట్టు. వాటి వెనకాల పడవద్దు నువ్వు. అవి ఎంతవరకు అంతవరకు అంతే. ఎంతవరకు ధర్మానికి ఎంతవరకు కావాలో అంతవరకు. ఈ దేహాన్ని పోషించుకోవటానికి దేహ సంబంధమైనటువంటి కొన్ని ధర్మాలు నీకున్నాయి కాబట్టి ఆ ధర్మాలను నిర్వర్తించటానికి ఎంతవరకు అంతవరకు. ఆపై అంతవరకు అవన్నీ అయితే నీకు దేహానికి సరిపోతాయి. దేహం సుఖంగా ఉండటానికి ఇబ్బంది ఏమి లేదు. లోపల నువ్వు మాత్రం వీటితో సంబంధం లేకుండా వాటిని పెంచుకుంటూ పోతూ ఉంటే దేహం ఏదో సుఖంగా, శాంతిగా ఉంటుంది, నేను సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటాను అనుకుంటూ వాటి వెనకాల నువ్వు పరిగెడుతూ పోవద్దు. వాటితో సంబంధం లేకుండా స్వరూపత, యథార్థంగా నీవు సుఖస్వరూపమే, నువ్వు శాంతస్వరూపమే, నీవు ఆనంద స్వరూపమే. ఆనంద స్వరూపంగా నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నం చేయి. తృప్తి స్వరూపంగా నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నం చేయి. సుఖస్వరూపంగా నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నం చేయి. దేంతోనూ సంబంధం లేకుండా, ఏ కాలంతోనూ కూడా సంబంధం లేకుండా, ఏ విషయంతోనూ కూడా సంబంధం లేకుండా, ఎవరితోనూ కూడా సంబంధం లేకుండా ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి క్షణము ఇంకొక ఆలోచన రాకుండా నువ్వు చేసుకో. అక్కడికి వెళితే నాకేదో సంతోషంగా వస్తుంది అనే ఆలోచన నీకు వస్తుంటే వెంటనే ఇది నిజానికి అజ్ఞాన లక్షణమా, జ్ఞాన లక్షణమా? అక్కడికి వెళితే నాకు సంతోషం కలుగుతుంది, ఆ వ్యక్తితో మాట్లాడితే నాకు హాయిగా ఉంటుంది, ఆ సౌకర్యాన్ని ఏర్పరచుకుంటే నాకు సుఖంగా ఉంటుంది, ఇది నేను సంపాదించుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అని ఆలోచనలు అలాంటివి వస్తూ ఉన్నప్పుడు వెంటనే నువ్వు దీనిలో యథార్థం ఏమిటి అన్నదాన్ని విచారణ చేయి. ఆ వ్యక్తితో మాట్లాడితే నాకు హాయిగా ఉంటుంది, టీవీలో ఆ సీరియల్ చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఆ సినిమాకు వెళితే నాకు ఆనందంగా ఉంటుంది, ఒక టూర్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది, ఇదిగో ఇది నేను కొనుక్కుంటే నాకెంతో హాయిగా సంతృప్తిగా ఉంటుంది. ఇలాంటి ఏ ఆలోచన వస్తున్నప్పటికీ కూడా విచారణ చేయి. నిజంగా దానిలో హాయి ఉందా? దానిలో ఆనందం ఉందా? ఆనందం ఉన్నట్లయితే ఆ వస్తువు అక్కడ ఉన్నప్పుడల్లా మనకు ఆనందంగానే ఉండాలి, ఆ వ్యక్తి అక్కడ ఉన్నంత వరకు మనకు ఆనందంగా ఉండాలి, ఆ విషయం అక్కడ ఉన్నంత వరకు మనకు ఆనందంగానే ఉండాలి. కానీ ఆనందంగా ఉండటం లేదు కదా. అది తాత్కాలికంగా ఆనందస్వరూపమైనటువంటి నీ నుండే వచ్చినటువంటి క్షణికమైనటువంటి ఆ ఆనందం అదంతే. ఆ సమయంలో మనస్సు కాస్త నిశ్చలమవుతుంది. నువ్వు ఇది పొందాలి అని అనుకున్నప్పుడు, నువ్వు కోరినది వచ్చినప్పుడు కొద్ది క్షణాలు మనస్సు నిశ్చలమవుతుంది. అలాంటి సమయంలో నీకు అది సంతృప్తి, ఆనందము అని అనిపిస్తూ ఉంది. అది నిజానికి ఎక్కడి నుండో బయట నుండి వచ్చింది కాదు, నీ స్వరూపానికి సంబంధమైనటువంటి ఆనందమే, నీ స్వరూపానికి సంబంధమైనటువంటి సంతృప్తే అన్నది నీవు గ్రహించగలగాలి. ఇక్కడ
అది బయట నుంచి వచ్చింది కాదు, ఆ వస్తువు నుండి రాలేదు నీకు. ఈ వస్తువు కావాలి కావాలి అని నీవు అనుకున్నప్పుడు ఆ వస్తువు నీకు పొందగానే నీకు కలిగినటువంటి ఆ సంతోషము, సంతృప్తి అన్నది ఈ వస్తువు నీకు తీసుకురాలేదు. నీలోనే ఉన్నటువంటి ఆ సంతోషము, సంతృప్తి అనేటటువంటి దాని మీద ఆవరించినటువంటి ఆలోచనల పొర ఏదైతే ఉందో అది కాస్త పక్కకు తొలగి ఆలోచనలు లేని స్థితి ఏర్పడటం వల్ల నీకు కలిగినటువంటి సంతృప్తి అది, అంతే. దీనివల్లే వచ్చినట్లయితే దీన్ని చూడగానే నీకు సంతోషం కలిగింది, సంతృప్తి కలిగింది, ఆనందంగా ఉంది, నాకెంతో ఆనందంగా ఉంది, ఇది వచ్చింది అంటున్నావు. ఆనందాన్ని ఇక్కడ నీకు అనుభవరూపంగా చూసుకుంటున్నావు. ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని నీవు అనుభవరూపంగా చూసుకుంటున్నావు. దీనివల్ల వచ్చినట్లయితే ఇది ఇక్కడే ఉంది, నీకు అది ఎప్పుడు కూడా అనుభవంగానే ఉండాలి. ఏది? ఆ సంతోషం అన్నది, సంతృప్తి అన్నది, ఆనందం అన్నది నీకు ఎప్పుడు కూడా ఇంకా అలాగే ఉండాలి. కానీ కొద్దిసేపు అయ్యేటప్పటికీ ఈ వస్తువుని అక్కడ పడేస్తున్నావు. అది అక్కడే ఉంది కానీ ఆ ఆనందం అన్నది కనపడటం లేదు. ఎందుకని కనపడటం లేదు? మరలా నీ ఆలోచనలు ఇంకొక దాని మీదకు వెళుతూ ఉన్నాయి. నీ ఆలోచనలు ఇంకో దాని మీదకి వెళుతూ ఉన్నప్పుడు దాని నుండి నాకు సంతోషం కలుగుతుందేమో, దీని నుంచి నాకు తృప్తి కలుగుతుందేమో, దీని నుంచి నాకు ఆనందం కలుగుతుందేమో అని ఒక్కొక్క దాని మీదకే నీ ఆలోచనలు వెళుతూ వాటిని సంపాదించుకోవటం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ, కొన్నిటిని వదులుచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నంత కాలము కూడా ఆలోచనలకు మూలమైనటువంటి నీవే ఆనంద స్వరూపానివి, నీవే సుఖ స్వరూపానివి, నీవే శాంత స్వరూపానివి అన్నది నువ్వు తెలుసుకొనే లేవు. అందుకని ఇక్కడ మన తండ్రి మనకు చెబుతున్నారు, ఈ పరుగెట్టడం అన్నది ఆపేసేయి, ఈ వెతుకులాట అన్నది ఆపేసేయి. నీ ముందు ఏదైతే ఉందో ఆ పని చేయి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా. హాయిగా నీవు చెయ్యి, ఫలితం ఏది వచ్చినా స్వీకరించు. ఇదంతా మనకు సాంఖ్యయోగంలో ఇప్పటివరకు మన తండ్రి చెప్పారు. ఆనందం కోసం, సంతోషం కోసం, సంతృప్తి కోసం, శాంతి కోసం మాత్రం నేను ఈ పనులు చేస్తున్నాను, ఇది కావాలని కోరుకుంటున్నాను అని నీవు అనవద్దు. ఎందుకని? ఆనంద ఖజానా నీవే అయి ఉన్నావు. నీ స్వరూపమే శాంతమై ఉంది. నీవు కోరుకోవటం ఏమిటి? పిచ్చితనం కాక అదేదో వస్తే నాకు ఆనందము అన్నది నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు పిచ్చివాడివి. దీనివల్ల నేను సంతృప్తి పొందుతాను అని నీవు అంటుంటే అది పిచ్చితనమే అవుతుంది తప్ప మరేది కాదు. ఎందుకని? నీవు ఆనంద ఖని, ఆనందమే నీ స్వరూపమై ఉంది, శాంతం నీ స్వరూపమై ఉంది, సంతృప్తి నీ స్వరూపమై ఉంది, సుఖం నీ స్వరూపమై ఉంది. అవన్నీ ఎలా వస్తాయి? అవి నా స్వరూపమే కానీ అవన్నీ నాకు ఎలా వస్తాయి? ఇది ఇప్పుడు ఆలోచన. నువ్వేం చేసినా రావు, నువ్వు ఏం చేసినా కూడా రావు. ఏం చేయకుండా నేను ఆనంద స్వరూపాన్ని అని ఆనంద స్వరూపంగా నిన్ను చూసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. శాంత స్వరూపంగా నిన్ను చూసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. తృప్తి స్వరూపంగా నిన్ను చూసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. సుఖస్వరూపంగా నిన్ను చూసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అంతే. అలా నిన్ను చూసుకోవటానికి ప్రయత్నం చెయ్యి అంతే. మరింకేది చేసినా ఆనందం అనేది రాదు.
సంతోషం అన్నది రాదు, సంతృప్తి అన్నది రాదు. నీ స్వరూపానికి సంబంధంగా మరి ఏది చేసినప్పటికీ కూడా నిజానికి ఆ వచ్చేటటువంటిది యథార్థమైనది కాదు, అల్పమైనటువంటివి. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏం లేదు, నిన్ను ఆనంద స్వరూపంగా గుర్తించటమే, కేవలము గుర్తించటమే. బాగా అర్థం చేసుకోండి. కేవలము గుర్తించటమే ఆనంద స్వరూపంగా, కేవలము సుఖ స్వరూపంగా గుర్తించటమే, కేవలము శాంత స్వరూపంగా గుర్తించటమే. అలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, అలా ఉండు. క్రమేణ 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 ఈ లక్షణాలు స్థిరమవుతాయి. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అనబడతావు. ఈ లక్షణాలు స్థిరపడితే స్థితప్రజ్ఞుడు అనబడతావు. అంతేగాని నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవటం అనేటటువంటి జ్ఞానం నీకెందుకు పనికిరాదు. ఇది వాచా జ్ఞానమే తప్ప ఎందుకు పనికిరాదు. ఇదిగో ఈ విధంగా నువ్వు స్థిరపరచుకుంటే, ఈ లక్షణాలను స్థిరపరచుకుంటే, ఇలా ఉంటూ 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 వీటిని స్థిరపరచుకుంటూ ఉంటే నీవు స్థితప్రజ్ఞుడు అనబడతావు. ఇది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో మన తండ్రి చెప్తున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుని అలాంటి మిమ్మల్ని మీరు చూసుకోండి. శాంత స్వరూపంగా ఉన్న మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు చూసుకోండి. సుఖస్వరూపంగా ఉన్న మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరందరూ కూడా ఆ విధంగా ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, మిమ్మల్ని మీరు ఆ విధంగా చూసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో